మొత్తం టోటల్గా కూల్చేశారు. నువ్వు పోటీ చేస్తే ఒప్పుకో, నువ్వు తెలుగుదేశంరా. ఏమిటయ్యా చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం? పార్టీకి రాజీనామా చేసి చేరాలి ఎవరైనా ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ. ఎందుకంటే ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తే వాళ్ళు గెలిపించుకునే అవకాశం ఉంది కాబట్టి. ఇది కదా మీ టాక్టిక్స్, మీ స్వార్థం అని అర్థమవుతుంది కదా. ఒక కార్పొరేటర్ని మేము డిప్యూటీ మేయర్గా తిరుపతిలో పోటీ చేస్తే ఎంత దౌర్జన్యం చేశారు. మార్నింగ్ అరెస్ట్ చేశారు, ధర్నా చేసిన వాళ్ళని కూలగొట్టేశారు. మీరు నిజంగా రూల్స్కి వ్యతిరేకంగా ఉంటే కట్టేటప్పుడు అడ్డం పడవచ్చుగా. ఇవాళ మేము ప్రకటించిన తర్వాత ఎందుకు కూలుస్తున్నారు మీరు? ఆ రకంగా ప్రలోభాలు పెట్టడం, దౌర్జన్యాలు పెట్టడం. అదే బటన్ నొక్కవయా బాబు అంటే విషం కక్కే ప్రయత్నం. బటన్ నొక్కటం మానేశాడు. ఆయన ఏం చెప్పాడు? బటన్ నువ్వు నొక్కేదేని ముసలమ్మ కూడా నొక్కిద్ది అన్నాడు. బటన్ నొక్కటం మానేశాడు, విషం కక్కటం మొదలెట్టారు. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసి గెలిస్తే మాత్రం మిమ్మల్ని ఎవడేయాలి ఎట్లా చేసేది నాకు అర్థం కావట్లా. ఎట్లా గెలుస్తున్నారో ఏంటో. గెలిస్తే ఎట్లా గెలిచారో అర్థమవుతుంది కదా. బయట చర్చ జరుగుతుంది కదా. ఎంత డ్యామేజ్ జరుగుతుంది. ఇదేం లేదు, మాకు నైతిక విలువలు లేకపోయినా పర్లా, మాకు ఏమైపోయినా పర్లా, మేము ఎవరినైనా కొంటాం, ఎవరినైనా బెదిరిస్తాం. దీని ప్రతిఫలాలు అనుభవించరా? అయిపోలా. 8 మాసాలు అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాల 4 మాసాలు. 1 సంవత్సరం ఎన్నికలు తీసేస్తే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో ఉంది భజన.